తెలంగాణ కొంగు బంగారం రాష్ట్రానికే తలమాణికం సింగరేణి. రాష్ట్రానికి గుండెకాయగా మారిన సింగరేణికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఎన్నో ఒడిదొడుకులు అధిగమించి లాభ నష్టాల్ని బేరీజు వేసుకోకుండా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఆంగ్లేయుల కాలంలో పురుడు పోసుకున్న ఈ నల్ల బంగారం గని రాష్ట్రానికి సిరుల పంటగా నిలుస్తోంది. 132 ఏళ్లు పూర్తి చేసుకుని 133వ వాడిలోకి అడుగుపెట్టిన సింగరేణిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ముందుగా గుర్తుకొచ్చేది సింగరేణి. భూమి పొరల్లో నుంచి నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి ప్రస్థానం 132 ఏళ్లు పూర్తి చేసుకుని 133వ వడిలోకి అడుగుపెట్టింది. 1871లో ఖమ్మం జిల్లా ఇల్లెందులో బొగ్గు నిక్షేపాలు వెలుగు చూశాయి. బ్రిటిష్ జియాలజిస్ట్ విలియం కింగ్ ఈ బొగ్గు గనిని గుర్తించినట్లు చరిత్ర చెబుతుండగా 1889లో బొగ్గు తవ్వకాలను ప్రారంభించారు. హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఉత్పత్తి మొదలైంది. 1920 డిసెంబర్ 23న హైదరాబాద్ కంపెనీస్ చట్టం నిబంధనల ప్రకారం ది సింగరేణి కౌల్రీస్ కంపెనీ లిమిటెడ్ గా ఏర్పడింది. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బొగ్గు గనులను తవ్వే హక్కులను సంపాదించుకొని ఉత్పత్తి చేపట్టారు. స్వాతంత్ర్యం తర్వాత 1956 కంపెనీ యాక్ట్ ప్రకారం సింగరేణి ప్రభుత్వ సంస్థగా మారింది. 1960లో సింగరేణిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంస్థగా గుర్తించారు. ఆ తర్వాత బొగ్గు గనుల జాతీయకరణ చట్టం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు గోదావరి నది పరివాహక ప్రాంతంలో 6 జిల్లాల పరిధిలో 375 కిలోమీటర్ల మేర 10,528 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. ఈ 132 ఏళ్లలో ఇప్పటికీ సింగరేణి వెలికితీసిన బొగ్గు 1,500 మిలియన్ టన్నులు మాత్రమే. మరో 3 తరాలు భూమి నుంచి బొగ్గు తొలిచినా తరగదని సర్వేలో తేలింది. దేశంలో విశిష్ట బొగ్గు ఉత్పాదక కంపెనీగా ప్రతిష్టను నిలబెట్టుకుంటూనే పోటీ వ్యాపార ప్రపంచంలో రాణిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయినా గతంలో 1,219 కోట్ల నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరుకుంది. కానీ అనతి కాలంలోనే నష్టాల నుంచి బయటపడి లాభాల బాటలో పయనిస్తోంది. దేశంలో బొగ్గు ఉత్పత్తి సంస్థలు అనేకం ఉన్నప్పటికీ సింగరేణికి ఉన్న గుర్తింపే వేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సంస్థ వ్యాపార పరిధి అంతకంతకు విస్తరిస్తోంది. గడిచిన 6 ఏళ్లలో వ్యాపారాన్ని దినదినాభివృద్ధి చేసుకుంటూ ఎవరూ ఊహించని ఎత్తుకు ఎదిగింది. సంస్థ కార్యకలాపాల్లో అతి ముఖ్యమైన బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాలను అవలీలగా దాటుకుంటూ దేశవ్యాప్తంగా 2,000కు పైగా పరిశ్రమలకు ఇంధనంగా కీలకమైన పాత్ర పోషిస్తున్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సిమెంట్ పరిశ్రమలు, స్పాంజ్ ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్లు, సిరామిక్స్, ఫార్మా, ఆగ్రో తదితర అనేక రకాల పరిశ్రమలకు సింగరేణి గనుల నుంచే బొగ్గు సరఫరా అవుతోంది. ఇప్పటికే 8 రాష్ట్రాల్లోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నది సింగరేణి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్లాంట్లకు ప్రస్తుత ఏడాది 135.30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయాలని గతంలోనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
తాజాగా మహారాష్ట్రలోని షోలాపూర్ ఎన్టీపీసీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ 1 కోసం సింగరేణి నుంచి రానున్న 25 ఏళ్ల పాటు బొగ్గును తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఇటు మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి వెలుగులు పంచుతోంది. సింగరేణిలో ప్రస్తుతం 60,000 మంది వరకు ఉద్యోగులు వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి ఏడాది సంస్థ సాధిస్తున్న లాభాల్లో మెజార్టీ వాటాను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్ కింద ప్రకటిస్తూ వస్తోంది. ఇటు సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సింగరేణి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే దిశగా వేస్తున్న అడుగుల్లో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు సింగరేణి ఏరియా జీఎం చింతల శ్రీను. 132 సంవత్సరాల చరిత్రలో సంస్థలో ప్యూర్ హ్యాండ్ సెక్షన్ మైనింగ్ నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక టెక్నాలజీని ప్రొడక్షన్ విషయంలో ఏదైతే అత్యధికమైన టెక్నాలజీ అవైలబుల్ ఉందో అన్ని రకాల టెక్నాలజీని సంస్థలో పెట్టి మనం చాలా చక్కటి ఉత్పాదకతో రక్షణ ఉత్పత్తిని మనం తీస్తూ ఉన్నాం. ఓన్లీ వేలలో లక్షలలో ఉన్న ఉత్పత్తి ఇప్పుడు 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడానికి ఈ సంవత్సరం ప్రణాళికలు సిద్ధం చేసుకొని మన సింగరేణి సంస్థ ముందుకెళ్తున్నది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి తెలంగాణకు గుండెకాయగా మారిందన్నారు సంస్థ కార్మిక సంఘాల నేతలు. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమకు లాభాల్లో అధిక బోనస్ ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని ఉద్యోగులు చెబుతున్నారు. సింగరేణి కార్మికులందరికీ పండుగ రోజైన డిసెంబర్ 23 సింగరేణి ఆవిర్భావ దినోత్సవం. 133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ దక్కన్ కంపెనీ నుంచి సింగరేణి సంస్థగా 1921లో నామకరణం చేయడం జరిగింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయ్యింది కూడా అత్యంత గ్రేడియంట్ పరిస్థితులు ఉన్నా కూడా ఇక్కడ సింగరేణి సంస్థ లాభాల బాటలో పయనిస్తూ కోల్ ఇండియాకు ఒక మార్గదర్శిగా ఉండి సింగరేణి కార్మికులకు వారి పరిసర ప్రాంత ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తూ తెలంగాణకు ఒక గుండెకాయలాగా ఉంది. 132 సంవత్సరాలు పూర్తి చేసుకొని 131 సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా సింగరేణి మొత్తంలో ఈ యొక్క సెలబ్రేషన్స్ పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మా శ్రీరాంపూర్ ఏరియాలో ప్రతి స్టేడియం మైదానంలో మేము అంగరంగ వైభవంగా జరుపుకున్న కార్మిక కుటుంబ సభ్యులు అందరం కలిపి జరుపుకోబోతున్నాం. కాబట్టి మాకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధితో పాటు అటు సింగరేణి అటు అమ్మకాల్లో దూసుకుపోతూ అటు టర్నోవర్ను రీచ్ అవుతూ ఇటు లాభాలను గడిస్తున్న ఏకైక కంపెనీ సింగరేణి కంపెనీ. ఒకసారి బిఎఫ్ఆర్లకు పోయి మళ్ళీ నిలదొక్కుని పైకి లేచిన కంపెనీ ఏకైక ప్రభుత్వ రంగ కంపెనీ ఏదైనా ఉన్నదంటే అది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ శ్రీరామ్ అని చెప్పవచ్చు. బంగారు బాతులా సిరులు కురిపిస్తున్న సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని కార్మిక సంఘాలు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.